స్నేహంలో ఎప్పుడైనా మోసపోయావా? సొంత వారు, నా వారు అనుకున్న వాళ్ళు నిన్ను మోసం చేసి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారా? జీవితం అంటే అదే మరి. అలాంటి సమయాల్లో మీరు ఎలా నిలబడాలి అనే దాన్ని గురించి ధ్యానించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. జీవితంలో అంత చీకటిగా అనిపించినప్పుడు, మనం ఎంతగానో ప్రేమించిన వారు మనల్ని వదిలివేసినప్పుడు, లేదా మన కళ్ళ ముందే మన కలలు ముక్కలైనప్పుడు మనం ఏం చేస్తాం? పారిపోతామా? కృంగిపోతామా? లేక నిలబడతామా? ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వెయిటింగ్ రూమ్ గురించి మాట్లాడుకుందాం. అదే సిలువ చెంత మరియమ్మ గారి నిశ్శబ్ద పోరాటం. నేటి యువత చిన్న ఓటమికే లేదా రిజెక్షన్కే తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. ఇంకా కొంతమంది దూరంగా ఎక్కడో కానరాని ప్రదేశాలకు పారిపోతుంటారు. కానీ మరియమ్మ గారు తన కుమారుడు చనిపోతుంటే అక్కడే ఎలా నిలబడగలిగారు? స్టాండింగ్. నిలబడటం అనేది నిజంగా ఆ సమయంలో ఒక గొప్ప ప్రక్రియ. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 25వ వచనం. యేసు సిలువ చెంత ఆయన తల్లి నిలబడి ఉండెను. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మరియమ్మ గారు అక్కడ సొమ్మసిల్లి పడిపోలేదు, కేకలు వేయలేదు, ఎవరినీ నిందించలేదు. ఓర్చుకుంటూ సహిస్తూ అక్కడే నిలబడింది. ఆమె అక్కడే నిలబడి ఉండడం ప్రజలందరూ చూచారు. నిలబడడం అంటే ఆ కష్టం నుండి పారిపోకుండా ఎదుర్కోవడం. దేవుని మీద ఉన్న నమ్మకం ఆమెను ఆ వేదనలో పడిపోకుండా నిలబెట్టింది. ఆమెకు ఆ క్షణం ఏమీ అర్థం కాకపోయినా దేవుని వాగ్దానం మీద ఆమెకు గురి ఉంది. దైవ చిత్తం అనుకుంది, ఎలాగైనా భరించాలి అనుకుంది, భరించింది. క్రీస్తుకు రక్తపు చెమటలు పట్టినట్లు తల్లి మరియకు కూడా రక్త కన్నీరు వచ్చి ఉండవచ్చు. దుఃఖాన్ని ఆ విధంగా ఆమె దిగమింగుకుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు అంతా బాగుంది అని నటించాల్సిన అవసరం లేదు. మరియమ్మ గారు దుఃఖించారు, కానీ దిగులు పడలేదు. బాధను అనుభవించడం వేరు, నిరాశలో మునిగిపోవటం వేరు. నేటి యువత జీవితాన్ని శాసించుకోవడం, శపించుకోవడం, తీసివేసుకోవడం ఈ రోజుల్లో యువతకు మామూలు అయిపోయింది. నిశ్శబ్దంలో శక్తిని వారు కనుగొనలేకపోతున్నారు. మనం సమస్య రాగానే అందరికీ ఫోన్ చేస్తాం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తాం. కానీ మరియమ్మ గారు నిశ్శబ్దంగా దేవుని వైపు చూశారు. కొన్నిసార్లు మౌనంగా ఉండడమే అతిపెద్ద ప్రార్థన, అత్యంత కష్టమైన ప్రార్థన. బీ స్టిల్ అండ్ నో దట్ ద లార్డ్ ఈస్ గుడ్. నెమ్మదిగా ఉండము, నేనే నిజమైన దేవుణ్ణి అని తెలుసుకొనుము. ఒక స్నేహితుడు కష్టంలో ఉన్నప్పుడు మనం అతని అన్ని సమస్యలు పరిష్కరించలేకపోవచ్చు, కానీ మరియమ్మ గారిలా వారి పక్కన నిలబడడం చాలు. అదే వారికి కొన్నంత బలాన్ని ఇస్తుంది. యువర్ ప్రెసెన్స్, నీ సన్నిధి కొంతమందికి హాయిని, ఆహ్లాదాన్ని ఇవ్వచ్చు. దేవుని ప్రేమను వారు నీ ద్వారా పొందవచ్చు. అందుకే కష్టంలో ఉన్న స్నేహితునికి, నీ కుటుంబ సభ్యులకు అత్యంత చేరువలో ఉండి మరియమ్మ గారిలా వారిని ఓదారుస్తూ ఉండు. అయితే తల్లి మరియ గురించి మనం తెలుసుకున్న తరువాత మనల్ని మనం ప్రశ్నించుకోవలసింది ఏమిటంటే, మన జీవితంలో సిలువ వంటి కష్టాలు వచ్చినప్పుడు మనం ఎక్కడికి పారిపోతున్నాం? వ్యసనాల వైపా, లేక మరియమ్మ గారిలా దేవుని పాదాల చెంత నిలబడుతున్నామా? నీ హృదయం గాయపడి ఉండవచ్చు, కానీ దేవుని కృప నిన్ను నిలబెడుతుంది. సిలువ తర్వాతే పునరుత్థానం, బాధ తరువాతే సంతోషమని మర్చిపోవద్దు. ప్రార్థించుకుందాం. ఓదార్పునిచ్చు తండ్రి, సిలువ చెంత తల్లి మరియ చూపిన ఆ నిశ్శబ్ద ధైర్యాన్ని మాకు ప్రసాదించండి. కష్టాలు మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు పారిపోకుండా మీ మీద నమ్మకంతో నిలబడే శక్తిని మాకు ఇవ్వండి.
మా వేదనలో మీ ఉనికిని చాటండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తల్లి మరియ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోను అనేక మందికి షేర్ చేయండి. తద్వారా దైవ ఆశీస్సులు తల్లి మరియ ద్వారా పొందుదాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.